ఇండియాని ఈజీగా దోచుకోవచ్చు. ట్యాక్సులని 300% పెంచండి. మన పైనున్న ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకరిని పంపిస్తాడు. బలగాలతో వెళ్లిన మన ఓడలన్నీ వాళ్ళ బంగారంతో తిరిగి రావాలి. रहा हो तो आप क्या करेंगे? उसका హరిహర బీరంబల్లు సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్లు వస్తున్నాయి అని చెప్పాలి. బాలీవుడ్ దిగ్గజ యాక్షన్ డైరెక్టర్ నిక్ పాల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు. కళా దర్శకుడు తోటా ధరణి ఆధ్వర్యంలో నిర్మించిన భారీ సెట్లో షూటింగ్ జరిగింది. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను 400 మంది ఫైటర్లతో పాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టుల మధ్య చిత్రీకరించారంట. వాళ్ళందరి మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వారియర్ల పోరాటం మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. ఇంతవరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలాంటి పాత్ర గాని ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్లో పాల్గొన్నది లేదు అని తెలుస్తూ ఉంది. దీంతో ఈ సినిమాపై ఎంతో ఎగ్జైట్మెంట్తో ఉన్నాడంట పవర్ స్టార్. ఈ షూటింగ్లో నాజర్, రఘుబాబు, అయ్యప్ప, పి శర్మతో పాటు సునీల్, నర్రసీను, నిహార్ వంటి నటీనటులంతా పాల్గొన్నారు. మనోజ్ పరమహంస విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్తో కలిసి డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఎంతో ఎఫెక్ట్ పెట్టి పనిచేస్తున్నారంట. సాంకేతికంగానూ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన విడుదల చేయబోతున్నారు. అది ఫెస్టివల్ సీజన్ కాబట్టి మూవీకి మంచి టాక్ వస్తే మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది.